సంగారెడ్డి బీఆర్ఎస్ రైతు ధర్నాలో రప్పా రప్పా ప్లకార్డ్స్ దర్శనమిచ్చాయి. 2028లో రప్పా రప్పా 3.0 లోడింగ్ అంటూ కార్యకర్తలు ప్లకార్డ్స్ ప్రదర్శించారు. రైతు భరోసా ఇవ్వాలంటూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో రప్పా రప్పా 3.0 లోడింగ్ అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. పార్టీ శ్రేణులు సంగారెడ్డి బీఆర్ఎస్ రైతు ధర్నాలో ప్లకార్డ్స్ ఇవన్నీ కూడా రప్పా రప్పా 3.0 లోడింగ్ అంటూ కూడా ఈ ప్లకార్డ్స్ని ప్రదర్శించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఈ ప్లకార్డ్స్లో కనిపిస్తున్నారు. రైతు భరోసా ఇవ్వాలి అంటూ జిన్నారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. రప్పా రప్పా 3.0 లోడింగ్ అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు పార్టీ శ్రేణులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు విష్ణు ఫోన్ లైన్లో ఉన్నారు. విష్ణు, పర్టిక్యులర్గా ఈ డైలాగ్కి సంబంధించిందే ఏపీలో రచ్చరచ్చ అవుతున్న పరిస్థితి. మరి వీళ్లపైనే కూడా కేసులు ఉంటాయా ఏంటి, ఏం జరిగింది, ఏం ప్లకార్డ్స్లో ఏముంది, ఎలా రెస్పాన్స్ ఉంది ప్లకార్డ్స్కి? 2 రోజుల క్రితం ఏపీలో ఏదైతే రఫా మీద జరుగుతున్న చర్చ ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ ట్రెండ్ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ధర్నాలో, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ధర్నాలో రఫా ప్లేకార్డుల మీద జరిగిన ఒక ట్రెండ్ ఇప్పుడు తెలంగాణలో కూడా వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు సంగారెడ్డి జిల్లా జిన్నార మండలంలో రైతులందరూ కూడా రైతు భరోసా అందించాలని చెప్పని మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాకు భారీ ఎత్తున కూడా జన సమీకరణ చేయడం జరిగింది. ఈ జన సమీకరణలో పెద్ద ఎత్తున జనాలు వచ్చినప్పటికీ కూడా రఫా అంటే 2028లో రఫా 3 లోడింగ్ అంటూ పెట్టిన ఫ్లెక్సీలన్నీ కూడా అందరిలో ఒక చర్చనీయాంశంగా మారినాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ ధర్నా కార్యక్రమంలో ఈ ఫ్లెక్సీలు ఒక ట్రెండ్ గా మారాయి. అంటే ఈ ట్రెండ్ గా మారిన దాని ప్రకారం ఇక్కడ కూడా ఏమైనా కేసులు నమోదు చేస్తారని, అంటే అక్కడ ధర్నాలంతటా కూడా ఇదే నినాదాలతో ఉన్నాయి. రానున్న రోజుల్లో రఫా ఆడిస్తాం, 0.3 ట్రెండ్ కొనసాగుతా ఉంది, వేచి చూడండి రాంది మేమే అంటూ భారీ ఎత్తున నినాదాలు కొనసాగుతున్నాయి. వైపు రైతులకు రైతు భరోసా అందించాలని చెప్పి భారీ ఎత్తున నిరసన చేపడుతున్నప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి రైతు కూడా రైతు బంధు తెచ్చాం, కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరికి కూడా రైతు బంధు రావట్లేదు అనే నినాదంతో బీఆర్ఎస్ చేపట్టిన ఈ ధర్నాలో పర్టికులర్ గా మాత్రం ఈ ఫ్లెక్సీలే ఒక ట్రెండ్ గా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఫ్లెక్సీల మధ్యలోనే మాజీ మంత్రి హరీష్ రావు కూర్చోవడం కూడా ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. బిందు. ఓకే విష్ణు, థ్యాంక్ యూ. రైట్, సంగారెడ్డిలో ఇప్పుడు ఈ సభలోనే హరీష్ రావు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి లైవ్ లో చూద్దాం. మేడ్చల్ జిల్లాలకు బంధు పెడతా, పటాన్ చెరువులకు ఎగబెడతా ఇట్లా అన్నాడు కేసీఆర్ ఎప్పుడన్నా? ఎవరన్నా కానీ ఈ రాష్ట్రంలో అది ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఓసీయా, రైతు అయితే చాలు, రైతుల ఆత్మగౌరవం పెంచాలి అని ఈ ప్రపంచంలోనే రైతుకు నగదు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు ఏమంటుండు, నేను పటాన్ చెరువు మీద, ఆయనకు నాకైతే అర్థం కాలేదు, పటాన్ చెరువు మీద ఎందుకు పగబట్టిండో నాకు అర్థమైతలేదు రేవంత్ రెడ్డికి. ఏం అన్యాయం చేసింది నీకు పటాన్ చెరువు? ఇవాళ పటాన్ చెరువు మీద పగబట్టినావు, రంగారెడ్డి జిల్లా మీద పగబట్టినావు, మేడ్చల్ జిల్లా మీద పగబట్టినావు. ఈ ఓఆర్ఆర్ లోపల ఇప్పుడు 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగబెడతా అంటుండ్రు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు కోత పెట్టిండు. మన పటాన్ చెరువు నియోజకవర్గంలో 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు ఇస్తలేడు. 22,000 మంది రైతులకు ఇవాళ రైతు బంధు అని మోసం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసిండు? పంట వంటలేదా? వచ్చి చూడు, మరి నాట్లు వేస్తుందా లేదా, పంటలు పండిస్తుందా లేదా వచ్చి చూడు. రాష్ట్రమంతా రైతులకు ఇస్తా అంటావు, మేడ్చల్లోకి ఇయ్యా, రంగారెడ్డి జిల్లాకి ఇయ్యా, సంగారెడ్డి జిల్లాకి ఇయ్యా అంటే ఇదేం పద్ధతి? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చెప్పిండు? అర్రాస్ పాట వాడిండు. కేసీఆర్ 10 ఇచ్చిండు, నేను 15,000 ఇస్తా. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, నేను తులం బంగారం కలుపుతా. కేసీఆర్ 2,000 పింఛన్ ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా. ఆశ చూపించిండు, అరిచేతిలో వైకుంఠం చూపించిండు. ఇప్పుడేం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక? పెన్షన్లు పెంచలేదు గాని ఇచ్చే పెన్షన్లు 1,00,000 మందికి కోత పెట్టిండు. 1,00,000 మందికి పెన్షన్ బంద్ అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక. పెన్షన్లలో కోత, కరెంటులో కోత,
కేసీఆర్ కిట్లో కోత, ఇవాళ న్యూట్రిషన్ కిట్ లో కోత, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లో కోత, రైతు బంధుల్లో కోత, ఏది చూసినా కోతలే పెడుతుంటు. అందుకే నువ్వు ఎనుగుల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డివి అంట. వెనకటెక్కడో ఒకసారి మానకొండూరు పోయిన నేను, మానకొండూరు పోయి నువ్వు అరే అన్ని ఎగబెట్టినవా రేవంత్ రెడ్డి, ఆడపిల్లలకు 2500 ఎగబెట్టినావు, ఆడపిల్లలకు స్కూటీలు ఎగ్గొట్టినావు, తులం బంగారం ఎగ్గొట్టినావు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు అని నేను మాట్లాడినా. ఎగ్గొట్టినావు అని నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అయ్యా అన్న. నేను హైదరాబాద్ జరగకముందే నా మీద కేసు పెట్టిరు. ఎందుకు కేసు అంటే రేవంత్ రెడ్డి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే, వాడు ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే ఆయనకు బాగా నొప్పి అయిందట. నువ్వు ఎగవేట్టినావు కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న. ఇప్పుడు కోతలు పెట్టినావు కనుక కోతల రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ మళ్ళీ కేసు పెట్టడం ఏమో నాకు డౌట్.